ఇదిగో నా ప్రియ దేవుని బిడ్డలారా 7:14 చూడండి త్వరగా కాల్మర్స్లో. చదవండి త్వరగా. మొదటి తిరుగుతాను మొదట రెండు చూడండి. 7వ అధ్యాయము 14వ వచనం. 2వ దినవృత్తాంతం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును, చూసారండి దేవుని వాక్యం, వారి చెడుతనమును విడిచి ఏం చేయాలంటే మన చెడుతనమును విడిచిపెట్టాలి. చెడుతనాన్ని అసహించుకోవాలి. చెడుతనాన్ని మనము స్వీకరించకూడదు. చెడుతనం ఎప్పుడైతే అసహించుకుంటామో దేవుడు మనల్ని ధారాళంగా దీవిస్తాడు. ఆమె చెడుతనమును అసహించుకోవాలి. చెడు అని జరిగే మనం చిరాకు పడిపోవాలి. ఏదన్నా చెడ్డ పని చేద్దాం రండి అంటే నేను రాను, చేద్దాం చెప్పండి నాకు తెలియదు నేను రాను అని దేవుని ఎదుట నిలబడి దేవుని కొరకు ఒక సాక్షిగా నువ్వు జీవించగలిగితే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చెడుతనమును విడిచిపెట్టాలి. భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని ప్రేమించాలి. భయభక్తులు కలిగి ఉండాలి. ఏమంటే మూడవదిగా మనము తమ్మును తాము తగ్గించుకుని తమ చెడు మార్గములను విడిచిన ఎడల, తగ్గించుకుని మన చెడు మార్గాలు విడిచిపెట్టాలి. నేను తప్పు చేశానా, నేను పాపం చేశానా, నేను ఏమన్నా తిరిగానా అని నువ్వు ఎదుటి వ్యక్తుల మీద తిరగబట్టం కంటే నువ్వు తగ్గించుకుని దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. ఆమె అప్పుడు ఆకాశం నుండి దేవుడు నీ ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాడు. దేశాన్ని స్వస్థపరుస్తాడు, గ్రామాన్ని స్వస్థపరుస్తాడు, సంఘాన్ని స్వస్థపరుస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. మనం చేయాల్సిన పనులు చేయాలి. చెడుతనాన్ని అసహించుకోవాలి. అలా నడవడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి కృపతో దేవుడు మనల్ని నింపి ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించండి, కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. విన్న మాటలు మన జీవితాల్లో దేవుడు ఆశీర్వాదకరంగా మార్చినట్లు, దేవునికరంగా మన జీవితానికి ఆశీర్వాదకరమైన కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనందరము ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇవన్న వాటిని మనందరి హృదయాల్లో దేవుడు భద్రపరిచి మనందరిని దేవుడే దీవించి తన కృపతో నింపినట్లుగా మనం ప్రార్థించుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరి పద్మ గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. సహోదరితో కలిసి ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం. సర్వాధికారికి స్తోత్రములు, మన రక్షకానికి స్తోత్రం. నాయన గడిచిన దినాలన్నీ నన్ను మమ్మల్ని ప్రభువా నా తండ్రి ఎంతగానో కాపాడి తండ్రికి స్తోత్రములు ప్రభువా. ఇదిగో దేవానికి స్తోత్రం. నూతన సంవత్సరం 3వ నెల 2వ వారంలో ప్రభా ఈ రీతిగా నేను మమ్మల్ని ఏర్పరచుకుని నువ్వు మమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువానికి స్తోత్రం. మీరు ఆరాధన ప్రభువా ప్రారంభం నుంచి పాటల్లోనూ ఆరాధనలోనూ మీరున్నారు, కీర్తనలో మీరున్నారు ప్రభువానికి స్తోత్రం. నాయన ఇదిగో నీ సేవకుని నిలబెట్టుకుని ప్రభువా నా తండ్రి ఆత్మానుసరమైనటువంటి మాటలు ప్రభా నువ్వు మాట్లాడిన వందనాలు దేవానికి స్తోత్రములు. నాయన ఇదిగో ప్రభువా నీ సన్నిధికి వస్తున్నాయన చెడుతనము చేయవారిగా ఉన్నామేమో తండ్రి, చెడుతనము నాయన మంచముల మీద పడండి ప్రభువా. అయా నైనా పాపపు యోచనలు యోచించే వారిగా ఉన్నామేమో
ఓ దేవానికి స్తోత్రం నాయన. అయా నీ దాసుల ద్వారా నువ్వు మాట్లాడావు అంటే ప్రభు అయా నా తను మేము సరి చేసుకోవాల్సి చాలా ఉన్నాయి కనుక దేవానికి స్తోత్రం నాయన. మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో దేవానికి స్తోత్రం నాయన. అయా తను